ఛానల్ నమస్తే అండి అందరికీ. నేను మీ థాంక్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో నేను కూడా చాలా బాగున్నానండి. మీరు చూస్తున్నారు గోర్డ్ తెలుగు టిప్ ఛానల్. మరి ఇంతవరకు ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని కింద బెల్ ఐకాన్ ఉంటుంది యాక్టివేట్లో పెట్టుకోండి. మరి వాటి వీడియో ఏంటో చూసేద్దామా? పాతకాలం నాటి కాకరకాయ నిల్వ పచ్చడిని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా అనమాట. సో మన పాతకాలంలో అమ్మమ్మలు బామ్మలు పెట్టిన విధంగా ఇప్పుడు మీ అందరికీ చూపించబోతున్నానండి. 1 సంవత్సరం పాటు దీన్ని అయితే చక్కగా నిల్వ చేసుకోవచ్చు అనమాట. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మరి లేట్ చేయకుండా ఇవాళ వీడియోలో కాకరకాయ నిల్వ పచ్చడిని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా కాకరకాయలు అయితే తీసుకున్నాండి. కాకరకాయలని శుభ్రంగా కడిగి తీసుకోవాలన్నమాట. ఇవి వచ్చేసి ఒక 1/2 కిలో కాకరకాయ అండి. ఇప్పుడు 1/2 కిలో కాకరకాయలకి కరెక్ట్ క్వాంటిటీలో పచ్చడిని ఏ విధంగా పెట్టుకోవచ్చు అనేది చూపిస్తున్నా. ముందుగా కాకరకాయలను కడిగి, ఇందులో మనకి నాటు కాకరకాయలు కూడా ఉంటాయండి. ఇవి వచ్చే హైబ్రిడ్ కాకరకాయలు అనమాట. మనకి మార్కెట్లో వచ్చేవి నాటు కాకరకాయలు అంటే మనకి పల్లెటూరు అటు వెళ్ళినప్పుడు చిన్న చిన్న పొట్టి కాకరకాయలు ఉంటాయి కదా, అవి నాటు కాకరకాయలు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఏ కాకరకాయలైనా సరే ఈ విధంగా నేను చూపించిన విధంగా ఒకసారి పెట్టుకొని చూడండి, చాలా బాగుంటుంది అనమాట టేస్ట్. ఓకేనా, ముందుగా కాకరకాయలని కడిగి ఈ విధంగా తీసుకున్నా. ఇక్కడ గింజలు కూడా తీయలేదండి, గింజలు కూడా ఉంచేసిన ఈ విధంగా చూసారు కదా. ఇట్లా మనం కడిగి తీసుకోవాలి. తర్వాత వీటిని సన్నటి ముక్కల్లాగా అయితే కట్ చేసుకోవాలి. మరీ సన్నగా లేకుండా మీడియంగా ఇట్లా ఉండాలన్నమాట. మరి పల్చగా కోసేసినామంటే మనం ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు మాడిపోతాయి. అదే లావుగా కోసుకున్నాం అనుకోండి ఇవి ఉడకవన్నమాట, వేగవు సరిగా ఆయిల్లో. ఓకేనా, ఇట్లా ఉండేలాగా కట్ చేసుకోండి. రౌండ్ షేప్లో అయితే కట్ చేసుకున్నాను అనమాట. ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి కాకరకాయల్ని. ఇప్పుడు కట్ చేసుకున్న కాకరకాయల్ని ఇప్పుడు ఒక క్లాత్ ఉంటుంది కదా, ఈ విధంగా ఒక క్లాత్ని నీడలో పరుచుకొని, ఫ్యాన్ గాలి కింద అయినా పర్లేదు, ఇట్లా నీడలో పరుచుకొని ఈ కాకరకాయ ముక్కలన్నిటిని కూడా తీసుకొని ఈ విధంగా ఆరబెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే తడి లేకుండా చూసుకోండి. ఫస్ట్ కడిగి కోసుకున్న తర్వాత ఇట్లా ఆరబెట్టుకున్నామంటే తడి ఉండదు అనమాట. సో మనం 1 ఇయర్ వరకైనా స్టోర్ చేసుకోవడానికి ఎంచక్కా ఆగుద్ది కాకరకాయ కారం అయితే. ఓకేనా, ఈ పచ్చడి చేసుకోవడానికి ముందుగా అయితే కాకరకాయ ముక్కలన్నిటిని కూడా ఇట్లా ఆరబెట్టుకోవాలి తడి లేకుండా. వీటిలో ఏమైనా కొంచెం తడి ఉన్నా మనం టవల్ మీద పెట్టి ఆరబెట్టుకుంటాం కాబట్టి తడి అనేది ఉండదన్నమాట. చూసారు కదా, ఇట్లా విడివిడిగా ముక్కలు అతుక్కోకుండా ఒకరోజు నైట్ పూట కట్ చేసి ఆరబెట్టేసామంటే మార్నింగ్ కల్లా చక్కగా ఆరిపోయి ఉంటాయి అన్నమాట, తడి లేకుండా. చాలా సింపుల్ ఫ్రెండ్స్, పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఒకసారి ఈ విధంగా చేసి పెట్టుకున్నామంటే నేను చక్కగా వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది. అంతేకాదు మనము పెరుగన్నం తింటాం కదా, అందులో కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. మంచి చక్కగా నంచుకొని తినొచ్చు. అసలు చేదు అనేది ఉంటుందండి. ఇప్పుడు నేను చూపించిన విధంగా చేసుకొని చూడండి ఒకసారి. పిల్లలు కూడా నేను చక్కగా తినేస్తారనమాట. కాకరకాయలు అంటే చాలా మంచిది కదా హెల్త్కి. చూసారు కదా, ఈ విధంగా అన్నీ ఓవర్ నైట్ అయితే వదిలేసేద్దాం. మంచిగా మార్నింగ్ కల్లా, నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా ఆరిపోతాయి అన్నమాట. ముందైతే వీటిని ఇట్లా ప్రిపేర్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మనం తీసుకున్న కాకరకాయలు అయితే చక్కగా ఈ విధంగా అయితే ఆరిపోయినాయండి. ఇప్పుడు వీటిని పక్కకు పెట్టుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద కళాయి పెట్టేసిన, కళాయిలో ఆయిల్ కూడా పోసిందనమాట. డీప్ ఫ్రైకి మనం కాకరకాయ ముక్కలు వేయించుకోవాలి కదా, అవి వేయించుకోవడం కోసం ఆయిల్ అయితే పోసిన. ఇక్కడ మీరు పల్లి నూనె తీసుకోవచ్చు, లేదంటే నువ్వుల నూనెతోటైనా చేసుకోవచ్చు అనమాట. ఏ ఆయిల్ అయినా పర్లేదు. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఆయిల్ అయితే బాగా హీట్ అయిన తర్వాత ఈ కాకరకాయ ముక్కల్ని ఫ్రై చేసుకుందాం. మరి ఫ్రెండ్స్, ఆయిల్ అయితే హీట్ అయిందండి. ఇట్లా ఒక గంటెని తీసుకొని దీంతో మనము చేయికి వేడి తగలకుండా వేసుకుందాం. ఇందులో కొన్ని వేసి వేయించుకుందామండి. ఎక్కువ ఒకేసారి వేసామంటే అవి కొన్ని వేగుతాయి, కొన్ని ఏమో వేగవన్నమాట. సో కొన్ని వేయించుకుంటే మనకి కరెక్ట్గా పర్ఫెక్ట్గా వేగుతాయి అన్నమాట. ఇవి మరీ ఏం క్రిస్పీగా అవ్వాల్సిన అవసరం లేదండి. నేను చూపిస్తే ఇప్పుడు ఏ విధంగా ఉంటే మనకి పచ్చడికి సరిపోతాయి అనేది కాకరకాయ ముక్కలు. ఫ్రెండ్స్, మనం తీసుకున్న కాకరకాయలు అయితే చక్కగా ఫ్రై అయిపోయినాయండి. ఇవి మరీ ఓవర్గా అయితే ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. మరీ క్రిస్పీగా ఉంటే మనకి పచ్చడికి పనికిరావన్నమాట. కొంచెం మీడియంగా ఈ విధంగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇక్కడ వీడియోలో చూస్తుంటే మీకు అర్థమవుతూనే ఉంటుంది చూడండి.
ఇట్లా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఓకేనా. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాం. చాలా వరకు అందరు చేస్తూనే ఉంటారు ఫ్రెండ్స్, కానీ ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఇంతవరకు ఇలా ట్రై చేయని వాళ్ళు అయితే ఒకసారి ఈ విధంగా నిల్వ చేసుకోవచ్చు అనమాట పచ్చడిని. మనకి కాకరకాయలు ఎప్పుడంటే అప్పుడు మార్కెట్లో దొరుకుతూనే ఉంటున్నాయి కాబట్టి ఒక 2 months వరకు స్టోర్ చేసుకోండి. మరీ ఎక్కువగా స్టోర్ చేసుకుంటే మంచిది కాదనమాట హెల్త్కి కూడా. ఒక 2 months వరకు స్టోర్ చేసుకోండి. ఓకేనా. కాకరకాయలు అంటే మనకి ఊరగాయ టైప్ కాదు కదా, సమ్మర్లోనే దొరుకుతాయి, మిగతా టైంలో దొరకవు అనుకోవడానికి. ఎప్పుడంటే అప్పుడు అవైలబుల్లో ఉంటాయి అన్నమాట కాకరకాయలు అయితే మనకి. ఓకేనా. మిగతా ముక్కలు ఉన్నాయి కదా, ఈ ముక్కలన్నిటి కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు పొయ్యి మీద వేరొక కళాయి పెట్టేసుకున్నా అండి. అవతల కాకరకాయ ముక్కలు అయితే ఫ్రై అవుతున్నాయి. ఇంకో కళాయి పెట్టేసుకొని ఇప్పుడు ఇందులో మనము జీలకర్ర, ఆవాలు అవన్నీ కూడా రెడీ చేసుకుందాం. చూసారు కదా, జీలకర్ర అనమాట. ఇది ఒక 2 tablespoons జీలకర్ర, 1/2 tablespoon ఆవాలు. మీరు ఇందులోనే మెంతులు కూడా వేసి వేయించుకోవాలండి. నేను ఆల్రెడీ మెంతుపిండి వేయించి తీసుకున్నాను అనమాట, పక్కకు ఉంది అది. ఓకేనా. మీరు ఒకవేళ మెంతుపిండి వేసుకోవాలనుకుంటే ఒక 1/2 teaspoon మెంతులు వేసుకొని, ఎక్కువ అవసరం లేదు, మళ్ళీ మెంతులు చేదు ఉంటాయి అన్నమాట. సో మనకు ఆల్రెడీ కాకరకాయలు చేదు కాబట్టి మెంతులు ఒక 1/2 teaspoon మెంతులు వేసుకొని ఇందులోనే వేయించుకోవాలి. ఇవి మాడిపోకుండా చక్కగా ఫ్రై అయ్యేలాగా చూసుకోండి ఫ్రెండ్స్. ఇవైతే ఫ్రై అయిపోయినాయండి. చూసారు కదా, మాడిపోకుండా ఇట్లా ఫ్రై చేసుకోవాలి చక్కగా. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనం తీసుకున్న ఈ జీలకర్ర, ఆవాలను కూడా వేసుకొని, అలానే మెంతులు ఉంటే మెంతులు, ఓకేనా, ఇట్లా అన్నీ వేసేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట దీన్ని. 1/2 teaspoon మెంతిపిండి అండి. ఇది ఆల్రెడీ వేయించి పౌడర్ చేసుకున్నాను అనమాట. మెంతులు వేయించి పౌడర్ చేసి పక్కకు పెట్టుకున్నా. ఇప్పుడు దీన్ని మిక్సీ చేసుకోవాలి. మనము మిక్సీ పట్టుకున్న ఈ జీలకర్ర, ఆవాలు, మెంతిపిండి ఉంది కదండి, ఇదంతా కూడా మనం తీసుకున్న కాకరకాయ ముక్కల్లో వేసుకోవాలి. ఇట్లా పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట. వీటిని మిక్సీ జార్లో వేసి మంచి స్మెల్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. అసలు ఏముంటుందో తెలీదు, ఇందులో భలే స్మెల్ అయితే వస్తుంది, అసలు మామూలుగా రావట్లే. మొత్తం ఇందులో వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఇదే మిక్సీ జార్లో ఇప్పుడు కాకరకాయ నిల్వ పచ్చడికి కారం అండి మిక్సీ జార్లో వేసుకుంటున్నా. ఒక 2 tablespoons కారం అన్నమాట. మీరు ఇది ఘాటు కారం అండి, అందుకే నేను 2 tablespoons కారం వేసాను అనమాట. ఒకవేళ మీరు ఘాటు తక్కువ కారం వేస్తున్నట్టయితే ఒక 3 tablespoons కారం వేయండి, సరిపోతుంది. రుచికి సరిపడినంత సాల్ట్ అండి, ఎక్కువ తక్కువ కాకుండా చూసుకోండి. సాల్ట్ అయితే వేసా, మళ్ళీ లాస్ట్లో సరిపోకపోతే మళ్ళీ వేసుకుందాం. 7-8 వెల్లుల్లిపాయ రెబ్బలు, 1/2 teaspoon పసుపు అండి. ఇప్పుడు దీన్ని ఒకసారి మళ్ళీ మిక్సీ చేసుకుందాం. ఆ వెల్లుల్లిపాయ రెబ్బలు కచ్చా పచ్చగా నలిగేంత వరకు మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. మనం వెల్లుల్లి కారం అయితే రెడీ చేసుకున్నాం కదా. ఈ కారం వచ్చేసి కరెక్ట్ క్వాంటిటీ తెలియాలంటే 70 grams కారం అనమాట. 1/2 kg కాకరకాయ ముక్కలకి 70 grams కారం అయితే పర్ఫెక్ట్గా కారం సరిపోతుంది. ఓకేనా. ఇంకా ఎక్కువ తక్కువ లేకుండా కరెక్ట్గా సరిపోతుంది. ఓకేనా. ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న ఈ కారపొడిని మనం తీసుకుని పక్కకు పెట్టుకున్నాం కదా, వేయించి పక్కకు పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసి చక్కగా కలుపుకోవాలి. ఎక్కడ కూడా కొంచెం కూడా లేకుండా నీట్గా ఇట్లా మొత్తం ఇందులో వేసేసుకోవడమే. చూసారు కదా, రెడ్ కనపడుతుంది చూడండి కారం అయితే. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము కాకరకాయ ముక్కలన్నీ కూడా ఫ్రై చేసి పక్కగా తీసుకున్న ఆయిల్ ఉంది కదండి, ఈ ఆయిల్ ఒక 200 grams ఆయిల్ నుంచి మిగతా ఆయిల్ అంతా కూడా తీసి పక్కకు పెట్టుకున్నా. ఇప్పుడు మనం ఫస్ట్ అయితే పోపు దినుసులు ఉంటాయి కదా, అవి వేసుకోవాలా. పోపు దినుసులు వచ్చేసి 1 tablespoon పోపు దినుసులు అనమాట. ఒక 2 తుంచిన ఎండుమిర్చి, ఒక 2 రెమ్మలు కరివేపాకు,
60 గ్రాములు చింతపండు గుజ్జు అండి, ఒక పావు టీ స్పూన్ పసుపు, ఒక పావు టీ స్పూన్ ఇంగువ అండి, కొంచెం బెల్లం వేస్తున్నా, కొంచెం ఎక్కువ వేయట్లేదండి, మళ్ళీ స్వీట్ ఎక్కువ ఉన్నా కొంతమంది ఇష్టపడరనమాట. కొంచెం బెల్లం అంతే. మీకు అవసరం లేదు అనుకుంటే మీరు స్వీట్ తినదలుచుకోకపోతే బెల్లంని స్కిప్ చేయొచ్చు. చూసారు కదా, మనకి ఇట్లా అయితే రెడీ అయింది. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆపేసి ఇదంతా కూడా ఇందులో పోసుకోవాలన్నమాట. చూసారు కదండి, మనకి కాకరకాయ నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. కాకరకాయ నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. అసలు మామూలు స్మెల్ అయితే రావట్లే, గుమగుమలాడుతుంది. వేడి వేడి అన్నంలో ఇది వేసుకొని తింటే సూపర్ టేస్ట్ అనమాట. నాన్ వెజ్ కూడా పనికిరాదు, అంత బాగుంటుంది. మనము ఇది ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలి, కలర్ చేంజ్ అవ్వకుండా ఉండాలి అంటే ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. ఒక 2 మంత్స్లోపు తినేస్తాం అనుకుంటే బయట ఉంచుకున్నా పర్లేదు. పెరుగన్నంలోకి కానీ, పప్పుచారులోకి కానీ, పప్పులోకి కానీ, దేంట్లోకైనా సరే అండి, సైడ్ డిష్గా వేసుకుంటే సూపర్ అంటే సూపర్ కాంబినేషన్ అనమాట. చూసారు ఎంత బాగుందో. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఒక 2 డేస్ పాటు దీన్ని చక్కగా ఊరనివ్వాలండి, ఊరగాయ టైప్ అనమాట. తర్వాత మనకి ఆయిల్ అంతా కూడా సపరేట్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? మరి మనము ఆయిల్ కొంచెమే పోసిన మనం అనుకోవద్దండి. 2 డేస్ తర్వాత చక్కగా మనకి ఆయిల్ అంతా కూడా సపరేట్ అయ్యి పైకి తేలుతుంది అనమాట, మళ్ళీ ఎక్కువ అవుతుంది. సో ఆయిల్ అనేది ఎక్కువ అవసరం లేదు, పచ్చడి కదా అని ఎక్కువ పోసేస్తారేమో. చూసారండి ఎంత బాగుందో కదా, పచ్చడి అయితే సూపర్ ఉంది. కాకరకాయ కదా చేదు ఉంటుందని చాలా వరకు ఇష్టపడరు, అదేముండదండి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి, చేదు అనేది అస్సలు ఉండదు. పిల్లల నుంచి పెద్దవాళ్ళతో కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. నేను చెప్పడం అని కాదు, ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మరి. సో మరి ఇవాళ వీడియోలో టేస్టీ అయినా కాకరకాయ నిల్వ పచ్చడిని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించాను కదా. మరి మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. సీ యు టు నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.